హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ చెస్ట్ పార్ట్ బాగా ఎక్కువగా ఉండే వాళ్ళది ఈ బ్లౌజ్ అయితే గనక ఇది టిప్ టు టిప్ బాగా ఫాలో అవ్వండి. ఎవరికైనా కానీ ఉపయోగపడుతుంది. పెద్దగా లావుగా ఉండే వాళ్ళు కానీ చెస్ట్ పార్ట్ ఎదర పార్ట్ బాగా ఎక్కువగా ఉండే వాళ్ళకైతే గనక ఈ వీడియో బాగా పనికొస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి బ్లౌజ్ పొడవు చూడండి. ఇలా బ్లౌజ్ పొడవు అయితే గనక 15 ఇంచులు వచ్చింది. అదే ఒకసారి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ వచ్చేసి చెస్ట్ పార్ట్ వరకే 15 ఇంచులు వచ్చిందండి. డౌన్ షేప్ బెల్ట్తో కలిపి అయితే గనక 17 ఇంచులు వచ్చింది. అందుకని ఈ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నాను. హ్యాండ్ పార్ట్ ఇలా మొత్తం అయితే కనుక బ్లౌజ్ మెజర్మెంటే ఇది వరకు మేము కుట్టిన బ్లౌజే. వాళ్ళకు వచ్చేసి చెస్ట్ బాగా ఎత్తుగా ఉంటుంది, అలానే బాడీ కూడా బాగా లావుగా ఉంటారు వాళ్ళు. ఇదిగోండి హ్యాండ్ పార్ట్ కటింగ్ కోసం లైనింగ్ క్లాత్ కూడా 1.5 మీటర్ తెచ్చుకుంటారండి వీళ్ళు. హ్యాండ్ పార్ట్ అతుకు పడకుండా ఉండటం కోసం ఇట్లా డబుల్ మడత అయితే కనుక నేను వేసుకున్నాను. ఇదిగోండి ఇది ఆది బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఏదైతే ఉందో దాని ప్రకారం నేను ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకొని కటింగ్ అనేది చేస్తున్నాను. చూడండి చంక డౌను, అలానే హ్యాండ్ పొడవు, లోతు మొత్తం కూడాను ఈ విధంగా అయితే కనుక మార్కింగ్ అనేది చేశాను. ఇలా హ్యాండ్ పార్ట్ కటింగ్ చేసుకొని సెంటర్లో నాట్ అయితే కనుక పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఈ విధంగా మిడిల్కి చూసుకొని కటింగ్ చేసి నాట్ అనేది పెడుతున్నాను. హ్యాండ్ పార్ట్ అయితే కనుక కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్. ఇది బ్యాక్ పార్ట్ నార్మల్ బ్లౌజ్ లాగానే కటింగ్ అయితే ఉంటుంది, కాకపోతే బ్యాక్ ఓపెన్. మనకి ఫ్రంట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పొడవు వచ్చేసి 15 ఇంచులు, నేను 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకొని 16 ఇంచులు అయితే పెట్టుకుంటాను. నెక్ డౌన్ వచ్చేసి 10.5 ఇంచులు. ఇలా 16 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని బాడీ లూజ్ని బట్టి షోల్డర్ 12 ఇంచులు, అదేవిధంగా ఫ్రంట్ నెక్ 7 ఇంచులు, బ్యాక్ నెక్ 10.5 ఇంచులు. ఇలా బ్లౌజ్ అయితే గనక ఇలా ఖర్చులతో కలిపి పెట్టుకొని డాట్స్ కోసం 1 ఇంచ్ అయితే గనక ఇలా ఎక్స్ట్రాగా అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి ఇది డాట్స్ కోసం అన్నమాట. చంక డౌను ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం షోల్డర్ 12 ఇంచులు షోల్డరు, 7 ఇంచులు చంక డౌన్ వచ్చింది, 1 ఇంచు ఇలా చంక కరువు అయితే గనక ఈ విధంగా మార్కింగ్ అనేది చేశాను. గోండి చంక దగ్గర లూజు, అలానే బ్యాక్ పార్ట్ పైన చంక దగ్గర షోల్డర్ కూడా ఈ విధంగా ఎంత వచ్చిందనేది మార్కింగ్ అయితే చేస్తున్నాను. బ్యాక్ ఓపెన్ కదా, ఇది కింద 1/4 ఇంచు పైన ఒక 1/4 ఇంచు వదిలేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ అయితే ఆది బ్లౌజ్ ప్రకారంగానే నెక్ షేప్ అనేది గీస్తున్నాను. ఇలా గీసుకున్న క్లాత్ని ఇప్పుడైతే కనుక కటింగ్ చేసుకుంటాను. బ్యాక్ పార్ట్ అయితే ఏం డిఫరెన్స్ ఉండదండి, ఫ్రంట్ పార్టే కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అలాగే ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో అక్కడ మనం క్రాస్ బెల్ట్ అయితే కనుక యూస్ చేస్తాము. మనకి ఫ్రంట్ పార్ట్ కూడా 15 ఇంచులు వచ్చింది కదా, షేప్ బెల్ట్ కాకుండా. అందుకోసమని సేమ్ ఇది ఎలా ఉందో అలా షోల్డరు, సైడ్స్, అదేవిధంగా చంక డౌన్ కూడాను కటింగ్ అయితే కనుక చేస్తున్నాను. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆది బ్లౌజ్ షోల్డరు, అదేవిధంగా ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం బ్రాడ్గా రౌండ్ యూ షేప్ లాగా వస్తుంది.
ఇలా మార్కింగ్ అయితే గనక చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత నెక్ సరిపోయిందా లేదని ఒక్కసారి చూసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం ఈ బ్లౌజ్ ఇదివరకు మేము స్టిచ్ చేసిందేనండి. ఇక్కడ 10.5 ఇంచులు వచ్చింది. ఇది వచ్చేసి 4 ఇంచుల దగ్గర పెట్టుకొని 10.5కి ఇలా మార్కింగ్ పెట్టాను. చంక డౌన్ దగ్గర 6 ఇంచుల దగ్గర, అలానే ఉక్సుల పట్టీ దగ్గర 4 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే గనక పెట్టుకొని, అటువైపు హాఫ్ ఇంచు, ఇటువైపు 1 ఇంచు డాట్స్ కోసం అయితే గనక ఇలా మొత్తం కూడా 1.5 ఇంచు డాట్స్ కోసం వచ్చేలాగా ఈ విధంగా ప్రిన్స్ కట్ షేప్ అనేది మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు సైడ్ పార్ట్ సరిపోతుందా లేదా అని ఒకసారి కొలత అయితే వేసుకొని ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా వస్తది. ఇలా వచ్చిన దాన్ని నేనిప్పుడు ఫ్రంట్ షేప్ బెల్ట్ వేస్తామన్నాం కదా! 1 ఇంచ్ ఎక్కువగానే పైకి ఇలా క్రాస్‌గా అనేది తీస్తున్నాను. ఇలా ఇక్కడ కొంచెం డిఫరెన్స్ వచ్చింది కదా! మనకి ఫ్రంట్ పార్ట్ మాత్రం నడుము భాగం వైపు మాత్రం సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. క్రాస్ బెల్ట్ వచ్చిన తరువాత నడుము భాగం అనేది ఇటు మనకి కిందకి ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్‌గా ఉండేలాగా అయితే గనక ఇది మడత పడుతుంది కాబట్టి కొంచెం ఇలా స్టిచ్చింగ్ అయితే గనక చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. పై క్లాత్ ఇదిగోండి ఇది వేసి ఇలా అయితే గనక పై క్లాత్ వేసేసుకొని హ్యాండ్ లైనింగ్ క్లాత్ వేసి కటింగ్ అయితే చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ కూడాను ఎక్కడ సరిపోతుందో ఒకసారి చూసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను. మళ్ళీ షేప్ బెల్ట్ కూడా ఇందులోదే రావాలి క్లాత్‌లో. ఇలా ఫ్రంట్ సైడ్ పార్ట్, ఫ్రంట్ నెక్ పార్ట్ కూడా ఈ విధంగా కటింగ్ అయితే చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇదిగోండి మొత్తం అయితే కటింగ్ అయితే గనక అయిపోయింది. ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఇలా మడతలు మనకి కుట్టు పడకుండా ఇలా షేప్ బెల్ట్ కలిపి ఉండేలాగానే తీసుకుంటున్నాను. ఇదిగోండి ఫైనల్లీ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.